సో పెద్ద గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది? ఫైన్ బ్రో, బానే ఉంది. మనకి గేమ్ చేంజర్ లాస్ట్ కొద్దిగా అంతలా ఆడకపోయింది. ఇప్పుడు ఏంటంటే మన పెద్ద అనే గ్లిమ్స్ అని ఒకటి వచ్చింది, చూడాలి మరి. మంచి మాస్ ఇచ్చాడు, క్రికెట్ సంబంధించి ఏదో ఇచ్చాడు. అది కాక సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ అంట, సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ మనకి బుచ్చిబాబు గారు. ఆయన మాసు పుష్ప అని ఒకటి తీశాడు. పుష్ప 2 అక్షరాలే, పెద్ద 2 అక్షరాలే. అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి కొద్దిగా మాసు మంచిగా ఆయన కూడా కొద్దిగా సపోర్ట్ ఇస్తాడు. ఆయన స్టూడెంట్, చూడాలి మరి. మంచి మాస్ లో ఉంది. కంపల్సరీ అవుతాడు గురు. ఎందుకంటే మనకు ఒక గురువు తగ్గట్టు శిష్యుడు కంపల్సరీ ఉంటాడు ఎప్పటికైనా. గురువు తగ్గట్టు శిష్యుడు లేకపోతే శిష్యు కాడనమాట. కంపల్సరీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. మాస్ బ్యాక్గ్రౌండ్ లో పుష్ప అంత పెద్ద హిట్ అవ్వాలని రామ్ చరణ్ గారికి కోరుకుంటున్నాం మరి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ స్క్రీన్ ప్రెసెన్స్ కానీ స్క్రీన్ అసలు మనకు తీసింది ఫస్ట్ ఉప్పెన అని ఒక సినిమా తీసాడు అంతే. అది ఏంటి కొత్త వాళ్ళని పెట్టేసి ఒక సినిమా తీశాడు, అది మంచి హిట్ అయింది. దాని తర్వాత ఈ రేంజ్ లో తీస్తాడు అనుకోలేదు. క్లిప్స్ ఎలా ఉన్నాయంటే మరి సినిమా కూడా మంచి వేరే లెవెల్లో ఉంటది మన రామ్ చరణ్ గారి అభిమానులకి అంతే. మరి స్టార్టింగ్ లో మన ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు చాలా మంది ట్రోల్ చేసారు, పుష్ప లాగా ఉందని చెప్పి ఏం చెప్తారు? అయితే ఏంటంటే గురు, మనము ఇప్పుడు ఏంటంటే 2025 లో ఉన్నాం అనమాట. 2025 లో ఉన్నాము. బ్యాక్ ఒకసారి తీసుకుంటే మనకు మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే 1990s ఏ విధంగా అయితే మన ఓల్డ్ వర్షన్ ఏవైతే ఉన్నాయో, అంటే ఆ కాస్ట్యూమ్ సంబంధించి కావచ్చు, ఆ పల్లెటూరుకు సంబంధించి వైబ్ ఏదైతే ఉంది కావచ్చు, ఆ టైప్ ఆఫ్ తీసుకుంటారు అనమాట. రంగస్థలం నుంచి ఈ ప్యాషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఏంటి బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి, విరూపాక్ష అని చెప్పి ఈ టైప్ ఆఫ్ అవుతుంది అనమాట. గేమ్ చేంజర్ని ఎందుకు అంత హిట్ చేయలేకపోయారంటే మన తెలుగు ఆడియన్స్ ఇంకా దాన్ని రీచ్ చేసుకునే స్థాయిలో లేరన్నమాట, దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో లేరు. ఆ సినిమా మంచిగా ఉంది. మరి ఇప్పుడు హాలీవుడ్, ఈ బాలీవుడ్ చూసుకుంటే ఆ కార్ల గీడాలు అవి కూడా మన వాళ్ళు అర్థం చేసుకోలేదు. మన వాళ్ళు ఏంటంటే వెనక్కిపోతారు. ఇంకా 1990s ఆ గుడిసెల్లో పడుకోవడాలు, అది ఏదో చేసుకోవడాలు, ఆ బట్టలు ఇండిపెండెంట్ వేసుకోవడాలు, ఈ టైప్ ఆఫ్లు ఉన్నారన్నమాట. ఈ టైప్ ఆఫ్ చేస్తేనే మన తెలుగు ఆడియన్స్ అర్థమవుతుంది. అందుకని చెప్పి ఈ సినిమా కంపల్సరీ హిట్ అవుతుంది. ఒక పుష్ప లెవెల్లో హిట్ అవుతుందని కోరుకుంటాను. ఎందుకంటే మాస్ కాబట్టి, అది కూడా రామ్ చరణ్ గారు తీస్తున్నారు. ఒక రంగస్థలం అంతా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఒపీనియన్ ఏముందన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హీరో ఇవన్నీ ఏం కనపడలే నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ ఏందయ్యా, ఉప్పెన సినిమాతో అంటే ఫస్ట్ సినిమాతో 100 కోట్ల క్లబ్లో చేరినాడు. 4 సంవత్సరాలు గ్యాప్ ఇస్తే ఏందబ్బా ఏం లేదనుకున్నారు అందరూ. ఒక్కసారిగా ఆ గ్లిమ్స్తోనే ఒక సినిమా టీజర్ ఎట్లా ఉంటుందో ఆ రేంజ్లో చూపిస్తాను. జస్ట్ అదేం లేకుండానే. ఇంకా దాంట్లో నెక్స్ట్ ఇప్పుడు మన శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, మన మున్నాబాయ్ ఉన్నారు, ఇంకా హీరోయిన్ మన ఇండియన్ క్రికెటర్ MS ధోని ఉన్నారు. ఇంకా ఎంత ఒక రేంజ్లో ఉంటుంది. ఇంకా జస్ట్ ఇది అదే టైటిల్స్ పడే ముందు ముఖేష్ యాడ్ వస్తుంది కదా, అంతే అనుకోవాలి ఇప్పుడు. ఇది ఇంకా జస్ట్ ఇంకా ఉంది, చాలా ఉంది. అండ్ చరణ్ గురించి చెప్పాలంటే యాక్టింగ్ చాలా అసలు హైలైట్. అసలు ఆ జంప్ వస్తాడు కదా, అదేది చింపేసి ఇట్లా వచ్చినప్పుడు ఒక రేంజ్లో ఇట్లా దుంకినప్పుడు అసలు అది కాళ్ళు ఒక వెరైటీగా దింపుతాడు, హైలైట్ అది. అండ్ బ్యాట్ పట్టుకొని ముందుకు వచ్చి ఇక్కడ కింద కొట్టేసి వెళ్ళడం అదొకటి హైలైట్. ఒక డైలాగ్ ఉంది, అంటే మన జీవితం ఉన్నంత వరకు ఇది, నెక్స్ట్ జీవితం ఉంటుందో లేదో, ఒకే పని చేసుకుంటూ పోకూడదు, ఏది నచ్చితే అది చేసుకుంటూ వెళ్ళిపోవాలని హైలైట్ ఉంది ఆ డైలాగ్. అది నాకు చాలా బాగా అనిపించింది. అది సాగుకుంటున్నాడు కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఆయన ఇన్ని రోజులు ఆడిపోయినా నాకు అర్థం కాదు. అంటే లవ్ అన్నీ చూసుకుంటే ఇట్లాంటి మాస్ చేస్తేనే కదా తెలిసేది. చాలా బాగుంది. వెయిటింగ్ అన్న. ఒకటి ఎప్పుడన్నా ట్రోల్ చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు అన్న. సంపూర్ణ బాబుకి ఇదే ట్రోలింగ్ చేస్తారు, షకీలాకైనా ఇదే ట్రోల్ చేస్తారు, ఎవరికైనా ఇదే ట్రోల్ చేస్తారు. ట్రోల్ చేసే వాడిని అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే ట్రోల్ చేసేది వాడు వాళ్ళ మీద బతుకుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆ కంటెంట్ మీద వీడు బతుకుతున్నాడు అంతే. ఆ కంటెంట్ అయితే వాడు బతుకుతాడు ఎప్పుడు. ఈరోజు ఇప్పుడు ఆ కంటెంట్ ఉంది కాబట్టి, ఇప్పుడు నిన్నటి దాకా పెద్దక్క మన ఎవరు అలెక్కియా చిట్టి పికిల్స్ వాళ్ళ మీద బతికినారు. తర్వాత అంతే. మళ్ళీ వేరేది రేపు మన అల్లు అర్జున్ గారి బర్త్డే, అఖిల్ బర్త్డే ఉంది. ఆ 2 గ్లిమ్స్ వస్తాయి. మళ్ళీ దాని మీద బతుకుతారు అంతే. అంటే టాపిక్ డైవర్ట్ అవుతుంది అంతే. అక్కడ ట్రోల్ చేస్తాడు, టాపిక్ డైవర్ట్ అవుతుంది అంతే, అంతమించి ఏం లేదు. ట్రోల్ చేస్తే సినిమాకి హైప్ అవుతుంది, వాళ్ళకేం కాదు. సినిమాకి హైప్ అవుతుంది, వీళ్ళ నుంచి వీళ్ళు డబ్బులు వస్తాయి అంతే, ఏం లేదు అక్కడ. అంటే ఈ మధ్య ఒక వీడియో కూడా ట్రోలింగ్ అవుతుంది, ప్రభాస్ బౌలింగ్ చేస్తే రామ్ చరణ్ అదొకటి. మళ్ళీ పవన్ కళ్యాణ్ క్యాచ్ పట్టుకోవడం కూడా. అవునవును, ఎడిటింగ్ అది మంచిదే కదా, చాలా బాగా చేశారు అసలు. అది అంటే ఒకటే వీడియోలో అందరు స్టార్ని కలిపి చూపెట్టడం కూడా మంచిదే కదా. చాలా బాగా చేశారు వాళ్ళు, చాలా కష్టపడ్డారు అది.